11:30కి ఆదివారం రోజు ఎగ్జామ్ ఉంటే ఆదివారం 11 గంటలకి నీట్ ఎగ్జామ్ రద్దు అని. మరి నేషనల్ లెవెల్లో కొన్ని రాష్ట్రాలు తీసి పక్కన పెట్టండి. 10th క్లాస్ పేపర్లు లీకు, ఇంటర్మీడియట్ పేపర్లు లీకు, ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా లీక్ అవుతున్నాయేమో. బీహార్లో ఈ పేపర్ లీకేజ్ అయింది. ఒక 4 విద్యార్థుల్ని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పారు. ఒక విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి మన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. నెట్ ఎగ్జామ్ అసలు తీసేశారు. గ్రూప్ 4 గ్రూప్ 2 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎన్ని ఇట్లాంటివి మీరు అరికట్టకపోయి చర్యలు తీసుకోకపోతే లోకమాత్ర వీక్షకులు నమస్కారం. నీట్ పేపర్ లీక్ సీన్లోకి సిబిఐ. ఈ సంవత్సరం మేలో రాసిన ఈ నీట్ ఎగ్జాము పేపర్ లీకేజ్ అవ్వటం వల్ల ఈరోజు 100 మందికి 100 మార్కులు రావటం, 100కి 100 మార్కులు రావటం అని అంటే అది ఎలా సాధ్యము? అది ఏంటి అంటే పేపర్ లీక్. పేపర్ ఈ లీక్ వల్ల అంటే నేషనల్ లెవెల్లో జరిగే ఈ టెస్టులు కూడా పేపర్ లీకేజీలు అవుతున్నాయి అని అంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే ఆ ఎగ్జామ్ కోసమని వాళ్ళ ఆశలన్నీ పెట్టుకొని పేదవాళ్ళు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆ చదువుల కోసం అని చెప్పి ఆ టెస్ట్ల కోసం అని చదివే చదువులు ఒక్కొక్కరు కోచింగులు తీసుకొని, కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగులు తీసుకొని మరి అందులో సీటు కొట్టాలి అని చెప్పి ప్రతిష్టాత్మకంగా పెట్టిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం వల్ల ఒక పేరెంట్గా మా పిల్లలే ఉన్నారు నీట్ ఎగ్జామ్లో ఇట్లా లీక్ అవ్వటం వల్ల సఫర్ అవుతూ ఉన్నారు. ఈ నీట్ ఎగ్జామ్ అలాగుండుంటే నిన్న పీజీ నీట్ ఎగ్జాము ఇంకా ఒక గంటకి ఎగ్జామ్ రాస్తారనగా 11:30కి ఆదివారం రోజు ఎగ్జామ్ ఉంటే ఆదివారం 11 గంటలకి నీట్ ఎగ్జామ్ రద్దు అని చెప్తున్నారు. అంటే ఈ నేషనల్ లెవెల్లో పెట్టే ఈ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మరి ఏం ఆలోచిస్తున్నారు? నీట్ ఎగ్జామ్స్ పెట్టడము అంటే వీళ్ళు లీకులు లేదంటే వాయిదాలు వేసుకోవడము, లేదంటే ముందుగా ప్రశ్న పత్రాలను లీక్ చేయడము, లేదంటే వాళ్ళకి అదనంగా టైం ఇవ్వటము, ఆ సెంటర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏం చూస్తున్నారు, వీళ్ళ నిఘా వర్గాలు ఏం చూస్తున్నారు, వీళ్ళు ఈ టెస్టింగ్ ఏజెన్సీలకు ఇచ్చే వాళ్ళకి అనుభవం ఉందా లేదా అని తెలియదా, వీళ్ళు ఎంత మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వీళ్ళు ఎంత మాత్రం భద్రతగా ఉంచుతున్నారు, వీటిని ఎంత మాత్రం ఈ టెస్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అన్న విషయం ఇక్కడ అర్థం కావటం లేదు. మరి నేషనల్ లెవెల్లో కొన్ని రాష్ట్రాలు తీసి పక్కన పెట్టండి. ఇది నేషనల్ లెవెల్లో జరిగేవి, రాజకీయాలకు అతీతంగా జరిగేవి. మరి ఈ రకంగా 10th క్లాస్ పేపర్లు లీకు, ఇంటర్మీడియట్ పేపర్లు లీకు, ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా లీక్ అవుతున్నాయేమో, మరి రావట్లేదంటే మరి దీని విషయంలో 4 పట్టుకొని బీహార్లో ఈ పేపర్ లీకేజ్ అయింది. మరి బీహార్ గవర్నమెంట్ వారు తీసుకున్న వాటిపైన చర్యలు ఏమిటి? ఒక 4 విద్యార్థుల్ని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పారు, సుప్రీంకోర్టుకు వేశారు. అంటే కోర్టులకి, సుప్రీంకోర్టులకి, సిబిఐలకి వీళ్ళకి అప్పచెప్పి తీర్పులు ఇస్తే కానీ పని జరగదా? అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది? విద్యార్థులు ఏమైపోవాలి? విద్యార్థి తల్లిదండ్రులు ఆ బిడ్డలను చూసుకొని వాళ్ళ మనోవేదన ఏ రకంగా మీరు తీర్చగలరు? ఒక స్టూడెంట్, ఒక విద్యార్థిని ఎక్కడ కూడా మనం చెప్తాము, ఒక విద్యార్థుల్ని బాధ పెట్టకూడదు, ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి మన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? నిజంగానే మరి ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు బాధపడుతున్నారు ఈ లీకేజీల వల్ల. అంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తము వెలిగిపోతుంది అని చెప్పి మనం ఈరోజైతే వికసిత భారత్, సబ్కా వికాసు, సబ్కా సాత్ అని అంటున్నారు. మరి మోడీ గారు అంతా పిలుపునిస్తున్నారు. మరి ఈ ఏజెన్సీ వాళ్ళంతా ఈ రకంగా మరి నేషనల్ లెవెల్లో ఉండే ఈ టెస్ట్లకే లీకేజీలు అవుతున్నాయి అంటే మన దేశం యొక్క విద్యా వ్యవస్థని మరి కించపరిచినట్టు అవుతుందా కాదా? నేను ఈరోజు ఒక పేరెంట్ గా మాట్లాడుతున్నాను. మా పిల్లలు చదువుతున్నారు, నీట్ ఎగ్జామ్ రాశారు, సఫర్ అవుతున్నారు, పీజీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు, దాన్ని వాయిదా వేశారు. ఈ పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్, పీజీ నీటిని వాయిదా వేసేసరికి ఇంకొక గంట 2 గంటలకి ఎగ్జామ్ జరుగుతుంది అనగా వాయిదా వేసినారు. మరి ఈ వాయిదా వేశారంటే ఆ పేపర్ కూడా ఏమైనా లీక్ అయిందా? లీక్ అవడం వల్ల వాయిదా వేశారా? మరి అర్థం కావటం లేదు. మరి ఏ కారణాల వల్ల వాయిదా వేశారు? పిల్లలకు అర్థం కావటం లేదు, మాకు అర్థం కాలేదు. పిల్లలు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు. పిల్లలకి టెంపో మళ్ళీ ఉంటుందా?
పిల్లలు నలిగిపోతున్నారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని అలా చూసుకొని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. లక్షలు లక్షలు డబ్బులు పెట్టి వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో పిల్లల్ని చేర్పించి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కళ్ళ నీళ్ళు పట్టుకుంటున్నారు. పిల్లలు చదివే ఆడుకునే టైంలో ఆడుకోకుండా, సినిమాలకు వెళ్ళే సినిమాలకు వెళ్లకుండా, పేరెంట్ తోటి కలిసి ఎక్కడికైనా వెళ్దామని వెళ్లకుండా, ఆ సీటు కొట్టాలి అని చెప్పి వాళ్ళ టయాన్ని మొత్తం పుస్తకాలలో పెట్టి వాళ్ళ సమయాన్ని మొత్తము చదువుల కోసం కేటాయించి సీట్ కొట్టాలి, లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి పిల్లలకి ఏదైతే లక్ష్యంతో వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారో అట్లాంటి ప్రతిష్టాత్మకమైన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, నీటు, తర్వాత యూజీసీలో నెట్ ఎగ్జామ్ అసలు తీసేశారు. పీజీలకి ఎగ్జామ్ పెడితే అది ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. ఈ లీకుల పర్వము ఎప్పటి నుంచి? ఇవే కాదు, గ్రూప్ 4, గ్రూప్ 2, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎన్ని ఇంకా కొన్ని ఎగ్జామ్లు అసలు పరిగణలోని కూడా లేవు, అవి కూడా లీకులే ఉన్నాయి. మరి అవి కాకుండా గవర్నమెంట్ పెట్టే ఉద్యోగాలు వాటిల్లో కూడా లీకులు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి అంటే దాదాపుగా 20 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. అక్కడక్కడ చెదురుమదురుగా ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి ఈ లీకుల వ్యవహారం. మరి అలాంటి పరిస్థితుల్లో ముందు మనము మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల తర్వాత కానీ విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ప్రతిభావంతులు పిల్లలు దేశానికి ఎంత అవసరమో వాళ్ళ సర్వీస్ కూడా రేపు అంతే అవసరం అవుతుంది. ఇట్లా లీకుల ద్వారా తీసుకొచ్చి చదివి పాస్ అయ్యి వీళ్ళందరూ విదేశాల్లో చదువుకోనో లేకపోతే ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు రేపు కార్పొరేటివ్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి సేవలు అందిస్తుంటే ఎవరిల్లు చేయించుకోవాలి? ప్రతిభావంతుడు చేసిన సర్వీస్ ఎలా ఉంటుంది? ఇలాగా పేపర్లు కొని పేపర్ల ద్వారా వాళ్ళు 100% తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? భావి భారతదేశానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఇట్లాంటివి మీరు అరికట్టకపోయి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి లీకులు కాదు, ఇంకా చాలా చాలా ఘోరమైనవి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. రేపు రాబోయే IAS, IPSలు కూడా, సివిల్స్ కూడా ఇలాగే జరుగుతాయి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క పేరెంట్లు ఇది చర్చ అయిపోయింది. నీట్ గురించి పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా 48 లక్షల మంది ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉన్నారు. మరి ఇంతమంది తల్లిదండ్రులు అని అంటే ఇద్దరు కాదండి, ఆ కుటుంబం మొత్తం ఉంటది. ఆ కుటుంబం అంటే ఒక 10 మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అంతా ఇంత కాదు, దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి వాటిని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక శ్రద్ధలు పెట్టి వీటి మీద ఎగ్జామ్ ని కండక్ట్ చేసి రాబోయే భావి భారత పౌరులకి, విద్యార్థులకి మీరు సదా సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం.